తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదా? రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ మాత్రమే కాదు, గల్లీలోనూ తిరిగేందుకు వెనుకాడారని చెప్పేశారా? సీఎం రేవంత్ రెడ్డి బస్తీ టూర్తో ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా పోయిందా? ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలకు దిమ్మ తిరిగే కౌంటర్ పడిందనే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. మరికొన్ని నెలల్లో రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనను పూర్తి చేసుకోబోతున్నారు. అయితే రేవంత్ సీఎం పదవి చేపట్టాక ఢిల్లీ టూర్ వివాదాస్పదమవుతోంది. ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 50 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్లారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్పై కొందరు పాజిటివ్గా స్పందిస్తే మరికొందరు ప్రతిపక్షాలు మాత్రం నెగటివ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలోనూ అవసరమైతే గల్లీ గల్లీలోనూ తిరుగుతాడంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేటలోని ముంపు ప్రాంతాలను సీఎం సందర్శించారు. అమీర్పేట గంగూబాయ్ బస్తీలో పర్యటించారు. వరద ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చినుకు పడితే హైదరాబాద్లో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. వారం రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. భయానక పరిస్థితి తలెత్తింది. లోతట్టు ప్రాంతాల వారు నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల ప్రభావంపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అధికారులతో భేటీ అయ్యి వర్షాలతో ప్రజల ఇబ్బందులు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఆరా తీశారు. తాజాగా క్షేత్రస్థాయి పరిశీలనకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వరద ప్రవాహానికి అడ్డంకుల వల్లే ఈ దుస్థితి తలెత్తుతోందని సీఎంకు అధికారులు వివరించారు. దాంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అటు ఓఆర్ఆర్ వరకు వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వరద నీరంతా మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. చెరువులు, నాలాలు, కాలువలన్నీ మూసీకి అనుసంధానించాలన్నారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అటు సీఎం గల్లీలో ప్రత్యక్షంగా తిరగడంతో ప్రతిపక్ష పార్టీల నోటికి తాళాలు పడ్డట్టేనని చర్చ జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే హైదరాబాద్ వరదలకు కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా ఉండగా నాలాల పునరుద్ధరణ చేపట్టలేదని అంటున్నారు. అంతేకాదు నగరం చుట్టూ చెరువులు, కుంటల కబ్జాతో వరదలు మరింత పెరిగినట్టు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హైడ్రాను తీసుకువచ్చినట్టు గుర్తు చేస్తున్నారు. హైడ్రా పనితీరుతో అనేక చెరువులు, కుంటలను కాపాడినట్టు చెబుతున్నారు. అలాంటి హైడ్రాను కూడా రాజకీయాల్లోకి లాగి నగర ప్రతిష్టను ప్రతిపక్షం దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో నగరంలో వరదలు సంభవిస్తే ఏనాడు అప్పటి సీఎం బస్తీలో తిరగలేదని గుర్తు చేస్తున్నారు. అయితే సీఎం చేస్తున్న మంచి పనులను మెచ్చుకోకుండా ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఢిల్లీ టూర్లే కాదు, గల్లీలోనూ తిరిగేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గంగూబాయి బస్తీ టూర్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవుడే కాదు, జనం కోసం తెలుసుకునేందుకు గల్లీలో కూడా తిరుగుతారని కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనపై బస్తీవాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.